ఎస్టీ హోదా సాధిద్దాం ఎస్టీ హోదా సాధిద్దాం జై గాంధీ ఈరోజు కాగజ్నగర్ మండలంలోని మాలి సంఘం ఐక్యత సాధిద్దాం సాధిద్దాం ఎస్టీ హోదా సాధిద్దాం 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 ఎస్టీ హోదా సాధిద్దాం హమ్ సబ్ ఏక్ హై హమ్ సబ్ ఏక్ హై అందరికీ జై జ్యోతి జై క్రాంతి. ఈరోజు కాగజ్నగర్ మండలంలోని తిలక్ నగర్ బీసీ భవనంలో మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర మరియు జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మాలి కులస్తులు మరి తెలంగాణలో ఉన్న మాలి కులస్తులకు బీసీ సర్టిఫికేట్ ఇస్తూ ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మాలీలకు ఎస్టీ హోదా ఇవ్వడం వల్ల మేము ఇక్కడ ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగపరంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగం లోపల చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి గత 40 సంవత్సరాల నుండి మా సంఘపరంగా అనేక పోరాటాలు చేస్తున్నాం ఎస్టీ హోదా కొరకు. మరి మా పోరాటాలను గుర్తించిన కేసీఆర్ గారు మరి 2002 ఏప్రిల్ 12 తారీఖు రోజున మాలి కులస్తులకు ఎస్టీ హోదా ఇవ్వడం కొరకు మరి కేంద్రానికి తీర్మానం చేసి జీవో పంపడం జరిగింది. మరి పంపించి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ జీవో మీద ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. ముఖ్యంగా మరి ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో స్థానిక ఎన్నికలకు ముందు కావచ్చు, గతంలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు శాసనసభ ఎన్నికలప్పుడు మాలి కులస్తులకు ఓట్లేసి గెలిపిస్తే తప్పకుండా మీకు కేంద్రంలో పెండింగ్లో ఉన్న ఎస్టీ హోదా బిల్లును మేము ఆమోదింపజేసి మీకు ఎస్టీ హోదా కల్పిస్తామని చెప్పి అనేక సందర్భాలలో వాగ్దానం చేసిండ్రు. మేము నమ్మి ఓట్లేసినాం. మరి వాళ్ళు సీట్లు ఎక్కిళ్ళు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయినా కానీ మరి బీజేపీ నుండి గెలిచిన 8 మంది ఎంపీలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు శాసనసభ్యులు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము మరొకసారి మలిదశ ఉద్యమాన్ని రూపొందించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాలి కులస్తులకు మా ఎస్టీ హోదా సాధించుకోవడం గొప్ప పని కాదు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేసినామో రాస్తా రోకో కావచ్చు, ధర్నాలు కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, రైలు రోకో కావచ్చు, అనేక విధాలైన పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు మాలి కులస్తులకు ఎస్టీ హోదా కూడా సాధించడానికి మేము ముందుకున్నాం. కాబట్టి దయచేసి గెలిచిన ఎంపీలు మా యొక్క జీవోను పెండింగ్లో ఉన్న జీవోను కేంద్రానికి వెళ్ళి అక్కడ కేంద్ర మినిస్టర్తోని అదే ప్రధానమంత్రిని మాట్లాడి మరి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు తీసుకొచ్చి మాకు ఎస్టీ హోదా కల్పిస్తే తప్పకుండా రాబోయే కాలంలో మీకు అనుకూలంగా ఉంటాం. లేని ఎడల మరి రాబోయే స్థానిక ఎన్నికల లోపల కాంగ్రెస్ నాయకులను బీజేపీ నాయకులను మరి మా గ్రామాలలో తిరగడం ఇవ్వడం ఉండదు. అదేవిధంగా మేము అనేకమైన పోరాటాలు చేసి మరి మీ మెడలు వచ్చి కూడా మేము ఎస్టీ హోదా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరం అనుకుంటే కోర్టు ద్వారా కూడా మరి ఎందుకంటే కేంద్రంలో దేనికోసం పెండింగ్ ఆ విషయాన్ని కూడా మరి న్యాయ నిపుణులతో సంప్రదించి లీగల్ అడ్వైజర్ తీసుకొని కోర్టు ద్వారా కూడా మేము ఎస్టీ హోదా సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా సమస్త మాలి కులస్తులకు తెలియజేసుకుంటున్నా రాబోయే కాలం లోపల మరి సంఘపరంగా ఎటువంటి ఉద్యమ కార్యాచరణ తీసుకున్న మీరందరూ ముందు రావాలి. గతంలో ఏ విధమైన పోరాటాలు చేసినాం ఇప్పుడు కూడా రైల్లో కావచ్చు, రస్తాలో కావచ్చు, రోడ్ల మీద వంట వార్పులు కావచ్చు, ఇటువంటి చేసి ఈ ప్రభుత్వాల మెడల్ నుంచి కూడా మనం ఎస్టీ హోదా సాధించుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై జ్యోతి జై క్రాంతి.